వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుంది అని భక్తుల నమ్మకం. దీంతో ఈ పుణ్యం రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవ ఆలయాలకు తరలివస్తారు. తిరుమలలో వేకువజామునే శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ 10 రోజుల పాటు కేవలం దర్శనం, టికెట్, టోకెన్స్ కలిగిన భక్తులకి మాత్రమే శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతించింది. ఇక శుక్రవారం కావడంతో శ్రీవారికి ఏకాంతంగా అభిషేకం నిర్వహించారు. భద్రాచలంలో తెల్లవారుజాము నుంచే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. స్వామి సేవలో తరించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. యాదగిరిగుట్టలో గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ స్వామివారికి గరుడ సేవోత్సవం, ఇక తిరువీధి సేవ నిర్వహించనున్నారు. సామాన్య ప్రజలకు చెప్పి ఇప్పుడు మమ్మల్ని మీతో ఆరోగ్య చేసిన పెట్టారు తప్ప ఏది ఇక్కడ ఎంట్రీ ఒకటే ఉంటది. తిరుమలలో వేకువజాము నుంచి టీటీడీ భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు. ముందుగా ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను దర్శనానికి అనుమతించారు. తర్వాత సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులను టీటీడీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి జితేంద్ర కుమార్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ వేకువజామున 12:05 శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి వైకుంఠ ద్వారాలను కూడా ఆలయ అర్చకులు తెరిచి ముందుగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అనంతరం మూల విరాట్కి ఏకాంతంగా కూడా తిరుపావలు ప్రవచన చేశారు. అటు తర్వాత స్వామివారి మూల విరాట్కి ఈరోజు శుక్రవారం కావడంతో ఏకాంతంగా కూడా అభిషేక సేవను కూడా నిర్వహించారు. అటు తర్వాత కైంకర్యాలు నివేదన సమర్పించిన అనంతరం ఉదయం 3:45 నుంచి కూడా టీటీడీ వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తోంది. ముందుగా కూడా ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కూడా టీటీడీ అనుమతిస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా మొత్తం దాదాపు 4250 మంది ప్రముఖులు, ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనాన్ని కూడా చేసుకున్నారు. ఆ తర్వాత 6:30 గంటల నుంచి కూడా టీటీడీ సామాన్య భక్తుల్ని స్వామివారి దర్శనానికి కూడా అనుమతిస్తూ ఉంది. ఈరోజు మొత్తంగా కూడా 70,000 మంది భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా ఇప్పటికే ఎస్సీడీ టికెట్లు ఏదైతే ఉందో 12,000 టికెట్లను నెల రోజుల క్రితమే మంజూరు చేసింది. అలాగే మొన్న రాత్రి 40,000 ఎస్సీడీ టోకన్లు కూడా, సర్వదర్శనం టోకన్లు కూడా సామాన్య భక్తులకు టీటీడీ జారీ చేసింది. మొత్తంగా చూసుకుంటే దాదాపు 70,000 మంది భక్తులకు
నేడు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 6:30 గంటల నుంచి కూడా ఇక రాత్రి ఏకాంత సేవ ముగిసే వరకు కూడా అటు సామాన్య భక్తులతో పాటు ఇటు సర్వదర్శనం టోకన్లు పొందినటువంటి భక్తుల్ని స్వామివారి దర్శనానికి కూడా టీటీడీ అనుమతించనున్నది. అలాగే టీటీడీ ఉద్యోగులతో పాటు ఈ డోనర్స్ ఎవరైతే టీటీడీకి గతంలో భారీగా విరాళాలు ఇచ్చుంటారో ఆ డోనర్స్ కూడా టీటీడీ దర్శనం కల్పించనున్నది. మొత్తంగా చూసుకుంటే ప్రముఖులు తాకిడి కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పలువురు మంత్రులు, కేంద్ర మంత్రులు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్పీకరు, ఏపీ సంబంధించినటువంటి స్పీకరు, డిప్యూటీ స్పీకర్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. దీంతోనే పాసులను కూడా 4250 పాసులను కూడా టీటీడీ జారీ చేసింది. 2.5 గంటల పాటు వీళ్ళకందరూ కూడా స్వామివారి దర్శనాన్ని కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత నుంచి కూడా సామాన్య భక్తులు కూడా స్వామివారి దర్శనాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఉదయం 9 గంటలకి స్వామివారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది స్వర్ణరథాన్ని కూడా పుష్పాలంకరణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 9 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ఆలయ తిరువీధుల్లో స్వామివారు స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకి కటాక్షించనున్నారు. అటు తర్వాత ఉదయం 11 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా ఆలయ వాహన మండపంలో స్వామివారి ఉత్సవమూర్తుల దర్శనాన్ని కూడా టీటీడీ భక్తులకు కల్పించింది. మొత్తానికి చూసుకుంటే వైకుంఠ ఏకాదశి పర్వదినాన దాదాపు 70,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే విధంగా కూడా ఇప్పటికే టీటీడీ ఏర్పాట్లు చేసింది. దీనికంటే అదనంగా భక్తులు ఎవరైనా ఎక్కువగా టికెట్ లేకుండా కానీ తిరుమలకు చేరుకుంటే ఏదైనా టైం స్లాట్లో కానీ కొంత సమయం వస్తే మాత్రం వాళ్ళని ఏదైనా దర్శనానికి అనుమతించే అవకాశం అయితే ప్రస్తుతం మనకు కనపడతా ఉంది. ఇది వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి తిరుమలలో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తిరుమల. తప్పుడు ఆడుతున్నావా ఇప్పుడు ఆడుతున్నావా అదే మాట్లాడుతుంది అంటే అన్న అర్చినట్టుంది. అది మరి ఇన్ని పట్టు